మా లపాకి బామ్మ వచ్చింది. బామ్మ ఏం మాడుతుంది చూద్దారండి. మనం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ళ పట్ల అర్థం కావటం లేదు. బామ్మ పరమాణం వండుతుంది, తెల్లార్లు చల్లారదు, అంత నీట్గా వండుతుందండి పరమాణం. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మా బామ్మగారు అంటే చాలా ఇష్టం. లపాకి బామ్మగారు అంటే ఏ ఇష్యూ ఉన్నా సరే బామ్మ నువ్వు వెంటనే స్పందించు అంటాడు. బామ్మ కూడా అలా ఎలా ఉన్నది అలాగ వచ్చేసింది. నాకు తెలిసి మొంగ కూడా కడుక్కున్నట్లేదు, మొంగ కూడా కడుక్కోకుండానే వచ్చింది అంతే. వచ్చేసి బామ్మ పరమాణం మేకింగ్ మొదలు పెట్టేసింది. లేదు నిజంగానే వీళ్ళకి ఆ తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా. ఇటు బామ్మ ఏ రోజన్నా మా జగనన్న అడిగావు ఈ మాట? తమ్ముడు బాబు తప్పమ్మా, తల్లి చెల్లి పట్ల నువ్వు కొంచెం దురుసుగా వెళ్తున్నావు, అది చాలా తప్పమ్మా, అది విలువలకి వంకాయలకి అది చాలా దూరంగా వెళ్తున్నావమ్మా అని చెప్పి ఏ రోజన్నా అడిగావు బామ్మ? నువ్వు అడగవు. ఆయన్ని మాత్రం ఏమనవే, ఆయన ఏం చేసినని. మేమేం చేయకపోయినా మా మీద పడిపోతావు నోరు వేసుకుని వచ్చి. భలేదాని బామ్మ నువ్వు. ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా. చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఏంట్రా మీరంతా కూడా? ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేదు. బామ్మ మాటలు ఎక్కువ వెళ్ళలేనండి, మీరు ఏమనుకోకండి. చిరగొచ్చేస్తుంటుంది ఎంత కామెడీగా మాట్లాడదామన్నా కూడా. అంటే మెడిటేషన్ చేసేవాడు కూడా ఇరిటేషన్ తెప్పిస్తుంది బామ్మ. కాబట్టి బామ్మను వదిలేద్దామండి. ఈవిడెవరో మాట్లాడుతున్నారు మేడం గారు, ఈవిడెవరో మాట్లాడుతున్నారు, ఇంక వదిలేద్దామండి. ఇంక అందరూ పాపం వైసీపీ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి రోజా గారిని పలానా ఆయన ఎలాగన్నారు, మీరు అర్జెంట్ కండలకు ఖండించేయండి, మీరు అక్కడ వీడియో తీసి బిట్లు పంపించేయండి, మేము ఇక్కడ వేసేస్తామంటారు. వీళ్ళు పంపించేస్తారు అంతే, అంతకుమించి ఏముండదండి. అయితే మీ అందరికీ ఒక నీతి చెప్తానండి. రోజా గారు గురించి భాను గారు మాట్లాడింది మహిళ మీద మాట్లాడడం అంటున్నారు. ఇందాక రోజా గారు కూడా ఏమన్నారు, పర్సనల్గా అటాక్ చేశారు, నన్ను పర్సనల్గా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అంటున్నారు. ఇప్పుడు నిజమే, మొన్న చేబ్రోలు కిరణ్ భారతిరెడ్డి గారి కోసం ఏదో మాట్లాడినప్పుడు మేము అందరం ఖండించాం కదా. ఎందుకంటే ఇంట్లో ఉండే మహిళ, భర్తని పిల్లల్ని చూసుకునే మహిళ, ఆవిడేమో బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి గురించి అలా మాట్లాడడం తప్పు అని నేనైతే చాలా సీరియస్గా ఖండించాను. నేనే కాదు, మొత్తం అందరూ ఖండించారు. ఎందుకు? భారతిరెడ్డి గారు ఎవరిని విమర్శించరు. ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఆ భర్తకి ఏం సపోర్ట్ చేసుకుంటుందో, పిల్లల్ని ఏం చూసుకుంటుందో లోపల, కానీ మామూలుగా బయటకు వచ్చి ఆవిడ ఎవరిని విమర్శించదు. విమర్శించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవ్వడికి లేదు. అలాగే గతంలో కూడా ఇప్పుడు ఇందాక ఈ బామ్మ లపాకి బామ్మ అంటది, దాని నెక్స్ట్ వస్తుంది మీ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళ, వాళ్ళంటే మీరు వచ్చేస్తారు అంట. అక్కడ భువనేశ్వరమ్మ కూడా ఒక గృహిణి, ఒక తల్లిగా, ఆ కుటుంబ వ్యాపారం చూసుకునే ఒక కుటుంబ పెద్దగా ఆవిడ ఉంది తప్ప ఏ రోజు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడలేదు. అలా మాట్లాడిన ఆవిడ్ని ఎవరన్నా తప్పుగా మాట్లాడారనుకోండి, వాళ్ళు అసలు ఒక అబ్బు పుట్టిన వాళ్ళు కాదని అర్థం, ఎదవలని అర్థం. కానీ భువనేశ్వరమ్మ వేరు, భారతిరెడ్డి గారు వేరు, వాళ్ళిద్దరూ గృహిణులుగా మనం తీసుకోవచ్చు పరిగణలోకి. రోజా గారు వేరు, ఎందుకంటే రోజా గారు ఆవిడ డైరెక్ట్ పాలిటిక్స్లో ఉంది. పైగా మళ్ళీ ఇంకోటి కూడా చెప్పొచ్చు, రోజా గారితో పోలిస్తే ఇప్పుడు పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు, లేదా విడుదల రజనీ గారు ఉన్నారు, ఇంకా ఒక వనిత గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు. ఓకే, వాళ్ళు మహిళలే, వాళ్ళు పొలిటీషియన్లే. మళ్ళీ వాళ్ళని ఎవరన్నా తిట్టినా కూడా మనం ఖండించవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరిని పర్సనల్గా తిట్టరు. అది వైసీపీ నాయకులే. మళ్ళీ నేనే చెప్తున్నాను, ఆవిడ పుష్ప శ్రీవాణి గారిని తీసుకున్నా, లేకపోతే విడుదల రజనీ గారిని తీసుకున్నా, సుచరిత గారిని తీసుకున్నా, మాజీ హోంమంత్రి అయిన ఇంకొక వనిత గారు, మాజీ హోంమంత్రి సుచరిత గారు, వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏమన్నారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా వాళ్ళని కించపరుతూ మాట్లాడినా కూడా తప్పే. కానీ రోజా గారు అలా కాదే, పర్సనల్గా నన్ను అటాక్ చేయడం ఏంటి అంటుంది ఆవిడ మాట ఒకటి వినిపిస్తాను రండి మీకు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ కి ఎలా లేకపోయి కడుపు చేశాడో అందరికీ తెలుసు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడే ఆవిడ్ని ఒక గృహిణిగా, ఒక తల్లిగా, లేకపోతే ఒక మహిళామణిగా, శిరోమణిగా ఎవడన్నా గుర్తింతాడండి? ఇప్పుడు ఈవిడ అంటుంది నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. మరి ఇదేంటి, దీన్ని ఏమంటారు? లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ని ఏమన్నది మీరు విన్నా? నేను మాట్లాడాను, నాకే అభ్యంతరకరంగా ఉంది. అది ఎవరు ఆ ట్యూషన్ టీచర్ గారు ఎవరు? రోజా గారు మీకు ఏమైనా చుట్టం ఆవిడ మీతో చెప్పింది వచ్చి?
తప్పు కదా ఇలాంటి అబాండాలు వేయటం. అంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ మీద ఏదైనా అబాండం ఎత్తేనే తప్ప మగవాళ్ళ క్యారెక్టర్ మీద వేసేయచ్చా ఏనన్నా? అంటే మగజాతికి మాకేం సిగ్గు లేదనుకుంటున్నారా ఏంటి? ఎంత పర్సనల్గా మాట్లాడే ఇలాంటి వ్యక్తి. ఈవిడ్ని ఎవరో అన్నారు నువ్వు వ్యాంపకి ఎక్కువ హీరోనికి తక్కువ అంటే అదేం పెద్ద మాట కాదండి బాబు. అవతలని బట్టి ఉంటుంది మనం మాట్లాడే మాటకున్న వాల్యూ పెరగటం తగ్గటం. ఒక మంచి వ్యక్తిని ఎదవాన్ని తిట్టినా కూడా అదేంటిరా అంత మంచోడిని ఎదవాన్ని తిట్టో అంటారు. అదే ఒక డాష్ గారు ఉన్నాడు కానీ ఎదవాన్ని తిడితే రే ఎదవాన్ని తిడితే సరిపోదరా అండి అంటారు. ఇంకా ఏదైనా తిట్టాలరా అండి అంటారు. అంతే కదా, అవతల వ్యక్తిని బట్టే మన మాటకున్న వాల్యూ మారిపోద్ది. ఈవేళ భానుగారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఒకవేళ ఆ మాట వేరే మహిళల కోసం, ఇప్పుడు నేను చెప్పిన ఈవిడితో పాటు సహచర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి గురించి అని ఉంటే అది కొంచెం తప్పుగా పరిగణనలో తీసుకోవచ్చు. బట్ ఈవిడిని అంటే అది సరిపోదు నిజానికి ఈవిడ మాట్లాడే మాటలకి. అంటే ఈవిడ ఇంకా ఏం మాట్లాడి చూపిస్తానండి ఆడి ముచ్చాలి. ఆ లా కొడుకు లక్షలు మింగేసి ఏమండి మీ పెట్టాను మీ, కానీ ఈవిడ మీ పెట్టలేదు. అక్కడ లా కొడుకులు అన్నది కూడా డైరెక్ట్గా మాట్లాడింది ఆవిడ. ఏమంటే ఈవిడ్ని ఒక తల్లిగా ఒక మహిళా శిరోమణిగా గుర్తించగలుగుతామా? ఈవిడ ఇలా మాట్లాడుతుందండి. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అవి చెప్తే మేము సంతోషిస్తాం. 76 సంవత్సరాలు పెద్ద ఆయన్ని ఈ వయసులో ఆయన చనిపోయినప్పుడు ఈవిడ ఎవరింట్లో ఉన్నాడో ఏంటండి ఈ మాటలేంటి? ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయి పతివ్రత పర్వాన్ని ఉంటే చల్లారలేదని ఆ నానుడు ఏదైతే ఉందో ఎలాంటి కదా, ఈవిడ పోలీసుల ముందు నుంచి ఏమంటుందండి? ఇప్పుడు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారండి. రాజకీయాలుగా మాట్లాడితే పర్లేదండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారండి. ఏంటిది మరి ఇదేంటిది? దీన్ని ఏమంటారమ్మా? నీదే నోరా? నువ్వేమో తిట్టుకుంటూ పోతావా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని గలీజు మాటలన్నీ మాట్లాడేస్తావా? నిన్నెవరన్నా ఒక్క మాట, అతను నిజం చెప్పాలంటే ఇంకా రోజా గారి గురించి మాట్లాడే మాటల్లో చాలా హుందాగా మాట్లాడాడు భాను గారు. 2000 రూపాయలు లంచం తీసుకున్నాను అన్నాడు, తప్పలేదు. వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నాడు. వ్యాంప్ కూడా సినిమాలో క్యారెక్టరే, హీరోయిన్ సినిమాలో క్యారెక్టరే, అంతే తప్ప ఆ హీరోయిన్ అంటే పెద్ద ఏదో దాన్ని ఏమనాలి ఓ విలువైన వస్తువులాగా, వ్యాంప్ క్యారెక్టర్ వేసే వాళ్ళు అందరూనేమో డి గ్రేడ్ వస్తువులాగా బి గ్రేడ్ వస్తువులాగా అలా ఏం కాదు కదమ్మా. ఎందుకు ఇంత చిన్నదాన్ని పట్టుకుని ఎందుకురా బాబు ఇంత సింపి శాట్ అంత చేస్తారు? మాలాంటి వాళ్ళని వచ్చి మొత్తం పోస్ట్ మార్టం చేసి అన్ని ఓపెన్ చేసి చూపించేసుకునేలా చేస్తారు. ఎందుకంటున్నాను, రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరిక లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరికలు పుడతాయో ఏం చేయాలనిపిస్తుందో, ఒక తల్లికి ఒక భార్యకి ఒక గృహిణికి ఎదుట వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కళ్ళ నుంచి మహిళల్ని ఎలా చూస్తున్నాడో ఏం చేయాలని అనుకుంటున్నాడో ఊహించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? మనకి ఏదైనా అవసరం అది? ఒక మగోడు ఒక మహిళ ఇంకా ఏమని చూస్తున్నాడు, ఏం చేద్దామని అతను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి మాటలు మీరు ఇప్పుడు గురించి ఇంత వెనకేసుకొస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళ గురించి కాదు, మా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నానండి. ఈవిడ్ని భాను గారు అన్న మాట ఇందా నేను అన్నాను కదా, ఎదవా అని ఎవరన్నా తిడితే, మంచోడిని తిడితే ఎదవా అన్న మాట పెద్ద మాట. ఒక క్రిమినల్ దేడ్డిమార్ గారిని తిడితే ఎదవన్న మాట చాలా చిన్న మాట. మాట ఒకటే, వ్యక్తిని బట్టి దాని అర్థం పరమార్థం మారిపోతుంది. అలాగా ఆ మాటలను మీరు పరిగణలో తీసుకోకుండా ఆయన ఎవరిని గురించి ఆలోచించాడు, ఎవరిని గురించి ఆ మాట్లాడాడు అనేది పరిగణలో తీసుకోవాలి.